రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా విద్యార్థుల 96, 97 10th క్లాస్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఉపాధ్యాయులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారికి సన్మాన సత్కారాలు ఏర్పాటు చేసి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ గురువులను గౌరవించి గురువులను పూజించి గురువులకు సన్మాన సత్కారాలు అందించి మీ దగ్గర శిష్యరికం చేసినందుకు మేము ఈ స్థాయిలో ఉన్నామండి అంటూ సిస్టమ్ ఇంకా రాలేదు అబ్బాయి వచ్చేస్తే డివైస్ కనెక్ట్ చేసుకుని ఒక కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా
ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని చాలా ఆనందదాయకంగా ఉంది. ఖచ్చితంగా చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. చూస్తుంటే ఈ యొక్క పండుగ వాతావరణాన్ని చూస్తుంటే ఇంత మనకంటే హ్యాపీగా ఆ టీచర్స్ కళ్ళలో హ్యాపీగా చూడండి. సన్మానాన్ని గౌరవించి వాళ్ళలో ఆనంద భాషలు వస్తున్నాయి. మమ్మల్ని ఇంకా గుర్తించుకొని మా విద్యార్థులు మమ్మల్ని సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానించి మాకు సన్మాన సత్కారం ఇప్పుడే రామరాజు అది కొంచెం పెట్టు దాన్ని ఏమనదు దాన్ని తెచ్చు. ఆనాటి విద్యార్థులు వచ్చారు. మరి ముందుగా ఏ కార్యక్రమం తలపెట్టినా వినాయకుడిని తలుచుకుంటాం కాబట్టి ముందుగా వినాయకుడిని తలుచుకున్నాం. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనంతో మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులు ఉపాధ్యాయుల్ని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. మరి మీ అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో ఐ రిక్వెస్ట్ టీచర్స్ అండ్ సర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మేడం రావాలి మేడం. మీ అమృత హస్తాల మీదుగా జ్యోతి మరి మీ అమృత హస్తాల మీదుగా శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ 96-97 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన విద్యార్థులకు స్వాగతం తెలియజేస్తూ మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి ముందుకెళ్దాము. మరి ముందుగా ఐ రిక్వెస్ట్ శేషాద్రి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ అడ్రస్ చేయడానికి స్వాగతిస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ సార్. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు మా ప్రీతమ విద్యార్థులకు మా ప్రీతమ ఫ్రెండ్స్కు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం అండ్ సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము చేయడానికి చాలా వరకు ప్లాన్ చేశాము. ఫస్ట్ మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనకు ప్రతి స్టూడెంట్కు కూడా గుర్తొచ్చేటువంటిది ఆఫ్టర్ 20 years ఆర్ ఆఫ్టర్ 30 years ప్రతి స్టూడెంట్ లైఫ్లో గుర్తొచ్చేది ఎవరు అంటే హై స్కూల్లో టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీ గుర్తుకొస్తారు. ఫస్ట్ మా విజ్ఞాన్ హై స్కూల్లో ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్తో పాటుగా
సమాజంలో విలువలను, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి అనేటువంటిది మాకు నేర్పారు. ఆనాటి మాకు నేర్పినటువంటి విలువలతో కూడినటువంటి విద్య ఈ రోజు మాకు కూడా జీవనాధారంగా మారిందని నేను చెప్పుకుంటున్నాను గర్వంగా. థ్యాంక్ యూ సార్. అల్లది ఇంకా అయిపోలేదన్నమాట. కనుక్కుందాం ఎలా పుట్టిందో తెలుసుకుందామండి. ముందుగా మరి వారిద్దరూ కలిసి 1929వ సంవత్సరంలో ఈ స్కూల్ ని స్థాపించిన స్కూల్ పిల్లలందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే అక్కడ పనిచేస్తున్న టీచర్స్ కి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం వల్ల ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనోహర్ సార్ గారికి వెళ్ళాల్సి వచ్చింది ఆ స్కూల్. మరి ఇక్కడికి సుధాకర్ సార్ గారు వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ సార్ ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి సార్ గురించి చెప్పాలంటే నాకు చాలా 3 విషయాలు మాత్రమే తెలుసండి. నేను ఆయనతో లేను కాబట్టి. చాలా స్ట్రిక్ట్ అని విన్నాను నేను. అవునా? ఇక్కడ ఎంతమందికి దెబ్బలు పడ్డాయి? దెబ్బలు ఎంతమందికి? మనోహర్ గారు ఆయన దెబ్బలు తిరిగి అంత ఎత్తే ఎదిగారు తెలుసా? మరి మీకు తినలేదు దెబ్బలు, ఇక్కడే ఆగిపోయారు. అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నా. మరి చాలా స్ట్రిక్ట్ అని విన్నానండి సుధాకర్ గారు. ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండబట్టి ఇక్కడ ఇంతమంది పిల్లలు ఒక మంచి రేంజ్ లో ఉన్నారు. అవునా? అందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అలాంటిది మనం పూర్వ విద్యార్థులు 96-97 విద్యార్థులను ఆ రోజులు గుర్తు చేసుకొని ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టుకున్న ఆలోచన వద్దండి. ఇక్కడ ఆ ఆలోచన వద్ద మీరు ఇక్కడ సుధాకర్ గారేనా? ఆ స్కూల్ ఫౌండర్ సుధాకర్ గారే? ప్రతి సుధాకర్ గారు చాలా మంచి ఆలోచన. సుదూర ప్రాంతాల నుంచి మీరు చేస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చారండి? హైదరాబాద్, బెంగళూరు, చిత్తూరు, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ నుంచి వచ్చారు. సో చాలా హ్యాపీ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్రికా నుంచి వచ్చారు. వచ్చారండి కలవడానికి. సూపర్ అండి. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మీరు నిజంగా చూపించారు. ఆఫ్రికా నుంచి మీరు రావడం అనేది అంటే ఇంట్లో కార్యక్రమం జరిగినా, బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య ఏం జరిగినా కూడా నేను ఆఫ్రికాలో ఉండాలి రామని మేము చాలా ఆఫ్రికా. అలాంటిది పూర్వ విద్యార్థుల్ని కలుసుకోవడానికి వచ్చారంటే, ఫ్రెండ్స్ కలవడానికి వచ్చారంటే నిజంగా గ్రేట్ థింగ్. ఒకసారి గట్టిగా మీకు మీరు చెప్పండి. ఇక్కడ ఫౌండర్ సుధాకర్ గారే అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిన వారు కూడా సుధాకర్ గారే. అవునా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి సుధాకర్ గారు ఇక్కడ లేకపోయినా కూడా మరి ఆయనకి చెప్పండి. మరి ముందుగా ఇక్కడికి వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ శ్రీ మద్దిరెడ్డి సార్ గారు కరెస్పాండెంట్. సో ఐ రిక్వెస్ట్ యు సార్ ఆన్ ద స్టేజ్. మరి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం స్టేజ్ పైకి. మద్దిరెడ్డి సార్ గారికి వేదిక మీద సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజ్ఞాన స్కూల్ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు, శుభాశిస్సులు. అట్టే ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. ముఖ్యంగా మేము సుధాకర్ని 89లో స్కూల్ ఓపెన్ చేసినాం. అప్పుడు ఇద్దరు వీటిలో అయిపోయినా కానీ ఉద్యోగాలు రాలే. అప్పటి నుంచి వచ్చింది 96-97 మీ బ్యాచ్ స్టార్ట్ అయింది. అయితే ఈ స్కూల్లో చేసినప్పుడు కాశీ గురించి ఒక మాట. ఫస్ట్ మా నాయన వచ్చాడు బడికాడికి చేర్పించాడు. మాతో మాట్లాడేటప్పుడు పని మా నాయన ఇంటికి పోయినాడు. పల్లెడు కూడా ఎప్పుడు మా నాయన ఇచ్చిపెట్టాడు ఇంటికి కూడా అట్లా చేస్తాడు అనమాట. ఈరోజు అంత గొప్పగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి బాగా సంపాదించి బాగా ఆరోగ్యాలు బాగున్నాడంటే దానికి ఒప్పుకోవచ్చు. భగవంతుని బాగున్నాయి. మీ అందరికీ ఆరోగ్యం పూర్వ విద్యార్థులు గుర్తుపట్టారు. అయితే బాగా అల్లరి చేసేవాళ్ళు ఎవరండి ఇక్కడ? అల్లరంటే కాశీ ఉన్నారు ఇద్దరు అంతే. నాకు అంత ఐడియా లేదు. వీళ్ళ క్లాసు నేను పోయేవాడు. నేను కరెస్పాండెంట్ కాబట్టి
నేను 9-10కి పోతాను నేను. తర్వాత అదే స్కూల్ మెయింటెనెన్స్ చూసుకుంటాను నేను. ఇలా జరుగుతుంది. వారిని గౌరవిద్దాం. గమిటో ప్రధానం చేయడం జరుగుతుంది సార్ గారికి. ఉపాధ్యాయులైనటువంటి మధురయ్య సార్ గారికి, రామచంద్ర సార్ గారికి, అదేవిధంగా మేడం గారికి, సువర్ణముఖి గారి, జ్యోతి మేడం, నిర్మల మేడం, నిర్మల మా సిస్టరు, సుదర్శన్ రెడ్డి, సంపత్ గారు వచ్చినారు. అదేవిధంగా మన అందాల సార్ ఒక ఆయన ఉన్నాడు, ఆవాని చంద్రశేఖర్. మీ అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా విజ్ఞాన స్కూల్లో చదివినటువంటి 96-97 బ్యాచ్ విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు మనము అక్కడ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అంటానే అందరూ మనకు గుర్తొచ్చేది మనకు చదివేటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా మన తోటి విద్యార్థులు గుర్తొస్తారు. మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తే అందరు కలుపుకొని ఈ విధంగా చేసినటువంటి విద్యార్థులు కాశీ కానీ, సుధాకర్ కానీ, మిగతా వారు కానీ, వాళ్ళ కృషికి మనము చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా మనకు స్కూలు లేకపోయినా కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కలుపుకొని విద్యార్థులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి ఒక స్టేజ్ మీదకి తీసినటువంటి వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఆరోగ్యంతో ఉండాలని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ రామచంద్రయ్య సార్ గారిని వేదికని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ శ్రీ రామచంద్రయ్య గారికి చిన్న సత్కారం అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. శేషాద్రి సార్ చేతుల మీదుగా రామచంద్రయ్య సార్ గారికి దుశ్శాలతో సత్కరించడం జరుగుతుంది గారిని. అదేవిధంగా ప్రియమైన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మేము చూస్తుండగానే మీరంతా కూడా మాలాగా అయిపోయారు. కానీ కొంతమంది మీరు అలాగే ఉన్నారు సార్, మేము మీలాగా అయ్యామని కూడా విద్యార్థులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా అప్పుడప్పుడు కలవడం అనేటువంటిది ఒక సంతోషదాయకమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ ఆ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఫ్రెండ్స్తో కలిసి చేయడం అనేటువంటిది చాలా ఆరోగ్యకరమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి సంతోషము మరి ఎందులో లేదనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. సార్ ఏదైనా మర్చిపోలేని విషయం ఉందా? ఒక మాట మీరు మంచి ఏదన్నా వీళ్ళలో ఎవరిని బాగా కొట్టారు? నీకు ప్రియమైన స్టూడెంట్ ఎవరు సార్? కానీ కొట్టడంలో మటుకు ఎవరిని వదిలేది ప్రసక్తి. సార్ ఈ రోజు కూడా ఈరోజు కూడా నేను ఇంకా టీచర్గానే కంటిన్యూ అవుతున్నాను, గవర్నమెంట్ టీచర్గా. ఇంకా 26లో రిటైర్డ్ అవుతాను. కాబట్టి ఇప్పటికి కూడా ఎవరు తప్పు చేసినా కూడా వదిలేటువంటి ప్రసక్తే. సూపర్ సార్, అలాగే స్ట్రిక్ట్ గా ఉండాలి మీరు. రమణయ్య సార్ గారు ఇంకొక సేపట్లో వస్తారండి. అలాగే రవి సార్ గారు రాలేకపోయారు కొన్ని అనివార్య కారణాల వల్ల. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు రాజు సార్ గారు, ఐ రిక్వెస్ట్ రాజు సార్ గారు, ఆయన కూడా దానిలో ఉన్నారు. చంద్రశేఖర్ సార్ గారిని వెల్కమ్ చెప్పిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి గారిని విషయాలతో విజ్ఞాన స్కూల్ విద్యార్థులు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా మనం ఎప్పుడో చదువుకుంటాము, మేము కూడా ఇప్పటికీ మా స్కూల్లో గెట్ టుగెదర్ చేసుకొని అందరం కలిసి అదొక ఆనందం ఉంటుంది. ఇంకా చాలామంది రానట్టున్నారు. అదేంటంటే 5th to 8th వరకు సైన్స్, మ్యాథ్స్ చెప్పేవాడిని. అందరు గుర్తున్నారు. సుమలత గుర్తుంది, రాధా గుర్తుంది, అందరు గుర్తున్నారు. తర్వాత ఇక్కడ బాగా నాకు ఇష్టమైన వాడు వీడు 100 అనేవాడిని, 100 అనేవాడిని. నేను మ్యాథమెటిక్స్ చెప్పినా కూడా అది అంటే స్ట్రిక్ట్గా బోర్డు మీద మ్యాథ్స్ ఏదో చెప్తాను అనుకోకుండా కామెడీగా చెప్పేవాడిని, తమాషగా. కాకపోతే ఏ టీచర్ రాకపోయినా కూడా వీళ్ళు నన్నే పిలిచేవాళ్ళు. పిలిచి సైన్స్ చెప్పించుకునేవాళ్ళు. నా వయసులో బాగా సైన్స్ ఇష్టం అని చెప్పేసి సైన్సే అడిగేవాళ్ళు.
వాళ్ళకి మ్యాథ్స్ అంటే వద్దు సార్, నాకు సైన్స్ చెప్పండి సార్. అసలు అంత బాగా టీచ్ చేస్తారనమాట. అప్పుడు సైన్స్ అదే, ఇప్పుడు వాళ్ళకి అదే చెప్పేది. ఇప్పుడు మళ్ళీ అదే అడుగుతా, మళ్ళీ అదే కావాలి సార్. సైన్స్ లో మీరు బాగా చెప్తే బాగా అర్థమయ్యే చాప్టర్ పనికొచ్చే సైన్స్ చెప్పేవాళ్ళు, మామూలు సైన్స్ కాదు. వీళ్ళకి మాత్రం ఈ బ్యాచ్కి జీవితంలో పనికొచ్చే సైన్సే అడిగేవాళ్ళు. మ్యాథమెటిక్స్ వద్దు సార్ చెప్పి చాలా అవుతుంది. వాడు నూరు మామూలు బాగా అక్షరాలు బాగా రాస్తాడు, మ్యాథ్స్ భలే చేసేవాడు. సుమలత అంతా భలే ఉంటుంది. అది అంతా ఎట్లా మాకు కూడా ఏంటంటే హ్యాపీగా ఏదో చెప్తా ఉన్నాం. మేము కూడా అప్పుడు కొత్తగా వచ్చాము పిల్లలప్పుడు. ఈ కాశీగాడు కానీ వాళ్ళు చాలా మంది ఏం మాటలు కానీ కొద్దిమంది ఎక్కడో చేంజ్ అయినారు. ఎన్నికలు పోవడము ఏదో. నేను అదే చెప్తాను కదా రహస్యం వాళ్ళకి. ఇప్పుడు ఆ రహస్యాన్ని పాటించే వాళ్ళు అట్లే ఉంటారు. ఆ రహస్యాన్ని ఏం చెప్పి రహస్యాన్ని పాటించకపోతే మాత్రము ఇట్లా కాడమో ఉంటుంది. అది ఎవరు పాటించారో వాళ్ళంతా ఆనందంగా ఉంటారు. అది ఎప్పుడైనా హ్యాపీగా ఉండండి. ఆరోగ్యం మాత్రం చూసుకోండి. ముఖ్యంగా రెండు ఉండాలా, ఎకనామికల్ గా ఆరోగ్యంగా ఉండాలా, బాడీ హెల్త్ గా కూడా. ఈ రెండు ఉండాలి మంచిగా. మిగతావన్నీ అవే వస్తుంటాయి. హెల్త్ వెల్త్ బాగా అంతా చూసుకొని ముందుకు పోతా ఉండండి. లైఫ్ బాగా ఉండదు, బాగా లీడ్ చేసుకోవచ్చు, డీల్ చేసుకోవచ్చు. ఏదైనా మంచి విషయం ఏదైనా చెప్తారా, మర్చిపోలేని విషయం కానీ? ఇదే మొత్తం ఇదే అడుగు పెట్టామంటే అన్ని మర్చిపోలేని విషయం. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారంటే అప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉన్నావంటే అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడే ఇట్లా ఉన్నావంటే నువ్వు అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఏమి వీళ్ళందరికీ అలా చెప్పి చేయించేవాడిని. అంటే అదే ఆ విధంగా ఉండాలనేది చెప్పేవాడిని. నెక్స్ట్ మిస్ ఇంకా మీరు బాగా డాన్స్ వేసి ఎగిరి ప్రోగ్రామ్ చేయండి, ఆనందంగా ఉంటాం. ఇప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే గురువులు మించిన శిష్యులు ఇంకా కాలేకపోతున్నాము అంటున్నారు. అంటే అదే వాళ్ళు చెప్పినారు కదా, మనం ఏదన్నా చెప్పినట్టు చేసింటే గురువు మించిన శిష్యులు అవుతారు. మనం చెప్పినట్టు వాళ్ళు చేయకుంటే గురువు మించిన శిష్యులు. వీళ్ళు ఎవరు చెప్పినట్టయినా చేస్తే గురువు మించిన శిష్యులు అవుతారు. వీళ్ళు చెప్పినట్టు ఎవరైనా మనం చెప్పినట్టు అది చేస్తే అర్థంగా వస్తే బియాండ్ ద బౌండరీ దాటి చేస్తే ఏదైనా. ఎప్పుడు 2008 వచ్చింది లేట్గా. పోయిన ఆత్మీయ కలయికలో ఇదే మాట చెప్పినారు. మిమ్మల్ని అందరినీ కలుపుతాను, సీఎం ఇదే చెప్తున్నారు డైలాగు. కాబట్టి పోయిన 96 బ్యాచ్లో ఇదే మాట చెప్పినారు. పోయినసారి నాకు ఉద్యోగం వస్తుంది, మీ అందరికి పార్టీస్తాం, మనందరినీ కలుపుతారు. కలపలే, సేమ్ మాట ఇదే చెప్తున్నారు. ఆశీర్వాదాలు ఉన్నాయి. లేవు 4,000 మందికి వచ్చింది వేరే ఉద్యోగాలు నా ఆశీర్వాదాలే కాదు, మీ ఆశీర్వాదాలు కూడా గురువుకి ఇయ్యరా. మీరు కూడా కోరుకోండి. మీ ఆశీర్వాదాలు కావాలంట. ఆయన బ్యాంక్ ఉండర్లు వెళ్ళి లోన్ తీసుకోండి, డబ్బులు కట్టండి. ఎన్ని లక్షలైనా కోట్లైనా లోన్లు ఇప్పిస్తారు, డబ్బులు ఖచ్చితంగా ఇప్పిస్తా. ఆయన తీసుకుంటారండి. ఆయన ఏం చెప్తున్నారంటే ఇంకా 2 days నాకు హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది. కానీ మన స్టూడెంట్స్ అంతా ఫోన్ చేయడంతో ఆ ప్రోగ్రామ్ ఇట్లా మీటింగ్ పెట్టడము, ఒకరినొకరు తలుచుకోవడము, ఇది చాలా అద్భుతమైన అనుభూతి. ఆహ్వానిస్తున్నా మరి మీ కల్పన ధోరణి మధ్య ఎవరిబడి గట్టిగా చెప్పట్లేదు వారి గౌరవం. గొప్పటి కరెస్పాండెంట్ అయినటువంటి వివేక్ సార్, రామచంద్రయ్య సార్, సుధాకర్ సార్. స్కూల్ యొక్క విషయం ఏంటంటే ఏదో కాన్సెప్ట్ స్కూల్ కాదు, లేకపోతే ఆఫీసర్స్ పిల్లలు చదివే స్కూల్ కాదు.
మిడిల్ ఫ్యామిలీస్ చదివినటువంటి విజ్ఞాన్ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మరి పనిచేస్తూ శాంతరాజు సార్ గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సత్కరించుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులను శాంతరాజు సార్ సార్ వారిని దుశాలతో సత్కరించడం జరుగుతుంది. వెంటనే వరకు సత్కరిస్తూ మెట్టు సత్కారం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రండి మాధవి గారు రండి. సువర్ణముఖి మేడం. ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మొదటిగా వారందరికీ నా ధన్యవాదాలు. విజ్ఞాన స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నేను అన్నానికి వచ్చేదాన్ని. ఎందుకంటే జ్ఞాపకం ఇప్పటికీ నేను పనిచేస్తున్న స్కూల్లో కూడా నేను మా చిన్న పిల్లలకి కూడా చెప్పే ఒకే ఒక జ్ఞాపకం ఏంటంటే, అరే నేను అప్పుడు పనిచేసేటప్పుడు పెద్ద పిల్లల 10th క్లాస్ పిల్లలు కూడా తెలుగు మీడియం క్లాస్కి వస్తుంది అంటే పిల్లలు సైలెంట్ కూర్చునే వాళ్ళు, అంత భయపడే వాళ్ళ పిల్లలంతా కూడా మీరేంటో ఇలా అలా చేస్తున్నారు. ఇప్పటికీ నేను మా స్కూల్లో పిల్లలకి చెప్తూనే ఉంటాను. ప్రతి పేరెంట్ కూడా పిల్లలందరూ చాలా మంచిగా ఉండేవాళ్ళు. మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లస్ ఇక్కడికి వచ్చేసిన సార్ గారికి, రామచంద్రి సార్ గారికి, రమణయ్య సార్ గారికి, మీరందరూ కూడా పిల్లలందరూ కూడా చక్కగా మీ స్థాయిలలో అభివృద్ధి చెంది ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడు సెలవు. మేడమ్స్ అందరూ కూడా విషయాలతో మేడం గారిని సత్కరించడం జరిగింది. చేశారు. మేడం గారిని సత్కరించడం జరుగుతుంది. గట్టిగా కష్టాలు చెప్పాలి. విద్యార్థినులు కొట్టాలి, విద్యార్థులు కొట్టాలి. ఈ ప్రోగ్రామ్ ను నిర్వహించి ముందుండి నిర్వహించినటువంటి కాశీ, నూరు వీళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను విజ్ఞాన స్కూల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా అన్న మనోహర్ రెడ్డి అక్కడ జాబ్ చేస్తామండి. మా వదిన గారు సువర్ణ మేడం గారికి జాబ్ వచ్చింది. కొన్ని రోజులు నువ్వు అట్లా వచ్చిపోమా అంటే పిల్లలు చాలా అల్లరిగా ఉన్నారు, ఆ ప్లేస్లో టీచర్ ఇంకా రావడం లేదు అని వచ్చి చెప్పడం జరిగింది. స్కూల్లో టీచర్ అంటే చాలా భయం ఉంటుంది. అప్పట్లో మాకు చాలా భయపడేవాళ్ళము. అమ్మో స్కూల్లో టీచర్గా నేను రాలేను అది లేదన్నా. లేదు మా స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు కాదు, నువ్వు రా, నీకు భయం ఉండదు, 2 రోజులు కూర్చో, అలవాటు చేసుకో అని అట్లా రావడం నేను జరిగింది. కానీ నేను జాయిన్ కావడము టీచర్గా అని లేదు, ఒక ఏదో అట్లా రావాలని రావడం జరగడంతో అక్కడ ఉండే విద్యార్థులు అందరూ కూడా చాలా కలిసిపోయేవాళ్ళు. నేను ఒక టీచర్గా భావన లేకుండా వాళ్ళతో అంతా గుంపుగా కూర్చొని మాట్లాడితే అట్లా అలవాటు అయిపోయింది. ఆ టైంలో కాశీ ఎక్కువ, తర్వాత నవీన్ అని ఉన్నాడు, నవీన్, తర్వాత ఒక అమ్మాయి విజయలక్ష్మి, మాధవి, వీళ్ళంతా కూడా చాలా మూమెంట్ బాగా కలిసిపోయి తర్వాత నన్ను చాలా ఎక్కువ ఇష్టపడ్డాము. నేను ఎగ్జామ్స్ విధానంలో మానుకోవడంలో జరుగుతాయి, మళ్ళీ పిల్లలే వచ్చి నన్ను లాక్కొని వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా కంటిన్యూ చేస్తూ వచ్చినాను. డిగ్రీ అయిపోయిన వరకు కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఆ టైంలో ఎగ్జామ్స్ నిర్వహించి పేపర్స్ రాసేటప్పుడు అంతా కూడా మార్క్స్ వేసేటప్పుడు కొంతమందికి తక్కువ మార్కులు వచ్చే వాళ్ళంతా వచ్చి మేడం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తున్నారు, మాకు కొన్ని వేయండి మేడం. పర్టికులర్గా దిలీప్ అన్న స్టూడెంట్ ఉన్నాడు, సెట్పల్లి వాడు రికమెండేషన్ నాకు, మనోహర్ మామ వేయడు, సుదర్శన్ సార్ ఉన్నాడు, సార్ చెప్తాడు నాకు వాళ్ళ అందరికి వేసిన మార్కులు కొన్ని తీసి నాకు వేయి అంటాడు. అట్లా ఇంటికి కూడా వచ్చి చేసేవాళ్ళు. అక్కడ సుధాకర్ సార్ గారి, నేను వచ్చిన టైంలో మధులేట్ సార్ గారికి జాబ్ వచ్చిందని వెళ్ళడం జరిగింది. తర్వాత రమణ సార్ గారు వీళ్ళందరూ వచ్చిన అందరూ కూడా ఒక సిస్టర్గా బాగా అందరూ ఆహ్వానం చేసుకొని బాగా మంచిగా ఉండి అదే విధంగా హ్యాపీగా అందరూ కలుసుకుంటూ పోయేవాళ్ళు. కానీ మా మనోహరన్న మా ఎప్పుడు చెప్పేవాడు, చదువుకుంటే ఎక్కడికైనా సాగొచ్చు, ఏ టైంలో అయినా మనం చదువుకునే దానికి అవకాశం ఉంటుంది, బాగా
ప్రజెంట్ ప్రొద్దుటూరు కోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. అలాగే మంచిగా డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss
you. We miss all the fun, we miss all the joy, we miss you.
కలిసి ఉంటాం, చీలిపోతే కూలిపోతాం, అందరం కలిసి ఉండాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో అందరినీ పిలిపించి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి గురువులను సత్కరించి छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం సుధాకర్, లేడీస్ నుంచి రాధా, వీళ్ళందరూ భార్గవి, రాధా, వీళ్ళందరూ మర్చిపోయినా తప్పుగా అనుకోకండి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ సూపర్వైడ్ అయితే కానీ అందరూ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేశారు. వీళ్ళందరికీ ఈ నాకు ఒక మంచి మెమరీ ఇచ్చారు. ఇచ్చినందుకు నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें। मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ
छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। కనుక ఆ గొప్ప అవకాశాన్ని మీరందరూ కలిసి వినియోగించుకుని గురువులను గౌరవించి సత్కరించి వాళ్ళని పూజించి వాళ్ళ ఆశీర్వాదం అందరికీ కొంత ఉదయం కూడా చెప్పాను, గురుబలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉన్నత స్థానానికి వస్తారని. ఎవరికైనా వెళ్ళి మనం జ్యోతిష్యం చేయించుకుంటే కూడా నీకు గురుబలం తక్కువగా ఉంది, గురు పూజ చేయని చెప్తారు. చాలా సంతోషం. ఇక్కడ నుంచి జమ్మలమడి అప్పో చాలా బాగుండేది. లక్కిరెడ్డిపల్లి రాయచోటి, లక్కిరెడ్డిపల్లి. అమ్మ 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 సుదూర ప్రాంతాల నుంచి చాలా దూరం ఏది. ఎట్లా ఫ్లైట్ లో ఎప్పుడు బుక్ చేసుకున్నారు సార్? సోమాపురం నుంచి మా ఫ్రెండ్స్ మాధవి గారు సోమాపురం నుంచి. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాయ్స్ కు లేడీస్ కు అందరికీ నా హృదయపూర్వక బాయ్స్ కి కలిసి 4 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను మీట్ కావాలి, అందరం కలిసి ఉపాధ్యాయులతో టీచర్స్ అందరితో కలవాలని 4 ఏళ్ల నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు నెరవేరినందుకు నిజంగానే అసలు ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రాధా. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, పాప ఇంట్లోనే ఉంటుంది. నేను ఇన్నేళ్ళ అనుభవంలో ఒకటే నేర్చుకున్నాను, ముందడుగు వేస్తే రెండో అడుగు ఆటోమేటిక్గా అదే ముందుకు పోతుంది. దేనికి ఒకరు అనుకుంటారు అనేసి మనం ముందడుగు వేయకుండా ఉండకూడదు. మన వెనకాల ఎంతమంది ఏమైనా అనుకుంటారు, మనం అవన్నీ పట్టించుకోకుండా ఒక అడుగు ముందుకు వేస్తే మందే విజయం అవుతుందని నేను అనుకుంటున్నాను. సూపర్ సూపర్, గట్టిగా చెప్పండి. స్కూల్లో ఏముంది, నేను చదువులో లాస్ట్ అండి. లాస్ట్ బెంచ్ ఉంటే అక్కడికే వేరు. బాయ్స్ కూడా నేనంటే ఎవరో తెలియదు అసలు. లాస్ట్ లో కూర్చుంటేవాడు తెలుస్తారు మేడం. అందుకు పిల్లలకి అందరికీ నా సర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది, ఎన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని చూస్తాము లెక్క లేదు అసలు. మీ మెమరీస్ నిజంగా మాకు చాలా ముందడుగు వేసేకి చాలా స్ఫూర్తినిచ్చాయి. ఇంకా చెప్పాలంటే అసలు మా ఫ్రెండ్స్ అబ్బాయిలతో మేము మాట్లాడే వాళ్ళం కాదు అసలు క్లాస్లో. ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ వల్ల అందరం గ్యాదర్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడం, మా ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలిసింది. అప్పుడు అసలు ఒకళ్ళని చూసి హాయ్ అని కూడా చెప్పేవాళ్ళం కాదు. అట్లా అదొక మిస్ అయ్యామేమో అనిపించింది. జరగడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ముందు ముందు ఇంకా మన కాంటాక్ట్ ఇలాగే రన్ అవ్వాలని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా రేణుక నా పేరు, మా హస్బెండ్ పేరు రామరెడ్డి. తను సీనియర్ హెడ్ ఫైనాన్స్ అనలిస్ట్. 2 బాబులు, పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు బీటెక్ సెకండ్ ఇయర్. ఇంకా అంతే, హ్యాపీ లైఫ్. స్కూల్ లైఫ్ అంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో జస్ట్ సార్ వాళ్ళతో తన్నులు తినకుండా మార్క్స్ తెచ్చుకోవడం కోసం ఏదో ఎగ్జామ్ ముందే అలా అలా చదివేదాన్ని. బిలో యావరేజ్ స్టూడెంట్ అని నా ఉద్దేశం నా గురించి. తర్వాత 2004 మా పాప పెద్ద పాప, 2007 మా చిన్న పాప. ఇప్పుడు ప్రజెంట్ మా పెద్ద పాప వచ్చేసి బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్ అయిపోయింది. నేనైతే ప్రజెంట్ ప్రైవేట్ టీచర్గా కంటిన్యూ అవుతున్నాను. చాలా హ్యాపీగానే ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు చాలా మంది గ్యాదర్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. నాతోటి స్నేహితులకి అందరికీ చాలా సంతోషంగా ఉంది, అందరినీ కలవడం నాకు హ్యాపీ. గౌరవనీయులైన టీచర్స్కి నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని అందరూ మీట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదేసి ఆల్మోస్ట్ అందరూ నన్ను మర్చిపోయారు అనుకున్నాను, కానీ రాధా కాల్ చేసి గ్రూప్ అంతా గ్యాదర్ చేసి మళ్ళీ 10th క్లాస్ మీట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. 10th అయిపోయిన తర్వాత నేను ఇంటర్ పవన కాలేజ్ కంప్లీట్ చేశాను. తర్వాత చిత్తూరులో బీటెక్ కంప్లీట్ అయిపోయింది.
దెన్ ఆఫ్టర్ దట్ నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోయాను. టెక్నికల్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ దెన్ మా హస్బెండ్ వచ్చేసి ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో. నాకు బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 10th. మీ స్కూల్ అనుభవం ఎలా ఉంది? స్కూల్ అనుభవం ఎవరికైనా నేను చాలా సైలెంట్ అంటారు. అడగండి, ఎవ్రీ టైం అందరూ సైలెంట్ అంటారు. కానీ నాకు అందరూ టీచర్స్ గుర్తున్నారు కానీ ఇప్పుడు డిఫరెంట్ ఫేసెస్ చేంజ్ అయిపోయి కాబట్టి కొంచెం అంతే, కానీ అందరూ గుర్తున్నారు. పేరు సుధాకర్, ఆల్మోస్ట్ అందరి పేర్లు గుర్తున్నాయి ఇప్పుడు. ఇట్ వాజ్ అ మెమొరబుల్ ఇన్సిడెంట్. యాక్చువల్గా లాంగ్ టైం మీటింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నేను బీటెక్ గెట్-టుగెదర్ కూడా నేనేం అటెండ్ అవ్వలేదు. దిస్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ 10th పాప డిగ్రీ లాస్ట్ ఇయర్, చిన్న పాప ఇక్కడ ఇద్దరు మాది. నువ్వు మాధవి పోయిందంటే నువ్వు ఎక్కాల ముందే. మాధవి అందరికీ, మేడమ్స్కి, సార్ వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మీరు ఈరోజు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమందరం, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ టోటల్ ఆల్ మెంబర్స్. నా పేరు సుమలత, మా ఆయన పేరు గురప్ప. మేము ఉండేది జమ్మన్మడుగు. నాకు 2 పిల్లలు, బాబు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, బాబు ఇప్పుడు 9th క్లాస్కి వెళ్తారు. మా ఆయన బిజినెస్. సరే, ఈ గెట్ టుగెదర్ అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తారు. మీరు స్కూల్ అనుభూతి ఎలా ఉంది? మీ స్కూల్లో కూడా బాగుంది. మీరు క్లాస్ ఫస్టా? క్లాస్ ఫస్ట్ అని చెప్పడం, అలాగే లాస్ట్ క్లాస్ అని చెప్పండి, మీడియం మధ్యలో. ఓకే, అంటే కాదు సార్, మేము ఎలా చదివే వాళ్ళము. అదే సార్, మీరు కూడా చెప్పాలి మాకు. చెప్తాము. దానికి నా ప్రీవియస్ రోజులు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మైసెల్ఫ్ డాక్టర్ గు శేషాద్రి. Currently I am working as a professor in Vardhaman Engineering College, Hyderabad. I have completed doctorate. నా ఇంటర్మీడియట్ నుంచి కూడా నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఇష్టపూర్వకంగా చదివాను. ఇష్టంతోనే ఎంపీసీ తీసుకున్నాను. ఒక ప్రాపర్ గైడెన్స్ లేక అప్లికేషన్ సైడ్ జాయిన్ కాకుండా, అంటే టెక్నాలజీ సైడ్ జాయిన్ కాకుండా డిగ్రీ జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సి and then again I can study the M.Tech. After that I will study the PhD in Computer Science and Engineering. Currently I am working as a professor in Vardhaman Engineering College. So ఈ రోజు నేను ఈ గెట్ టుగెదర్ సిచ్యువేషన్లో నేను ఒకటే మెసేజ్ వదలుస్తున్నాను. Now we are transformed. All the students are transformed into parents. సో నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అంటే, నెక్స్ట్ మీ పిల్లలను వాళ్ళకి ఇష్టం వచ్చిన లెవెల్లో చదివించగలగాలి. అప్ టు 10th క్లాస్ వరకు పేరెంట్స్ పక్కన ఉండి వాళ్ళని చదివించాలి. 10th క్లాస్ తర్వాత వాడికి నచ్చినటువంటి కోర్స్ డాక్టర్, ఇంజనీర్. సో వాడికి ఛాయిస్ ఇవ్వాలి. పిల్లవాడికి ఛాయిస్ ఇవ్వటం వల్ల వాడు ఇష్టపూర్వకంగా చదువుతాడు. దాంతో నీకు బాగా ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు నాలెడ్జ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎంతసేపు ఉన్నా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సైడ్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి. బికాస్ నౌ ట్రెండ్ ఈజ్ ఇన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రాసెసింగ్. సో వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ నాలెడ్జ్. సో అంతకుముందు మనకు 20-30 years back there is no mobiles, there is no communication, there is no technology. Now the technology will be updating. Now we are gathered together here and we are assembled and we are celebrating get together party. So the technology is more important when compared to the science. That's why we have to focus on day-to-day advanced technologies. Then only we have to sustain in the society, in this society. Okay, thank you for giving me this opportunity. Thank you. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు అందరికీ కూడా. సో నేను మా స్కూల్లో 9th 10th జాయిన్ అయ్యాను. మా మిస్సెస్కి వచ్చేసి వెంకట పిల్లల జాబ్ వచ్చింది, సచివాలయం జాబ్.
తను అక్కడే జాబ్ అంటే అక్కడ మనోహర్ సార్ ఉన్నారన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అమ్మాయి నేను ఎప్పుడు నన్ను పిల్లలుగా చూసుకునే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని కూడా అక్కడ అంత బాగా ఉన్నారు, ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ సార్ కూడా మీట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి సార్తో నాకు ట్రావెలింగ్ అలాగే మాట్లాడడం చేయడం జరుగుతూ ఉంది. సో అది 9th క్లాస్ 10th క్లాస్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్టల్లో ఉండి కొంచెం స్వీట్ మెంబర్స్ అందరితో అంత హ్యాపీగా ఉన్నాం. సో అది క్లాసెస్. ఇంకా స్టడీస్ విషయంలో అంటావా యావరేజ్. సో లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం, నేను సాగర్ ఇంకా బ్యాక్ సైడ్ కూర్చుండేది, హ్యాపీగా మాట్లాడుకోవడం, ఏదో ఎంజాయ్మెంట్ చేయకపోయింది, యావరేజ్గానే ఉండేది. అలా కొట్టించుకునే వాళ్ళం కాదు, తీసుకునే వాళ్ళం కాదు, యావరేజ్గా వెళ్ళిపోయేది ఎడ్యుకేషన్ విషయంలో. సో ఆఫ్టర్ 10th తర్వాత ఇంటర్ బైపీసీ చేస్తున్నాను, తర్వాత డిగ్రీ బీజెడ్సీ చేశాను. కానీ బీజెడ్సీ చేసిన తర్వాత ఆఫ్టర్ ఏమి అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో హైమోస్ట్ ఎక్కువగా కాంపిటేటివ్ ఉంటారని చెప్పేసి లాంగ్వేజ్ పండిట్గా వెళ్ళిపోయాను. సో హిందీ పండిట్, హిందీ కోర్సు విద్వాన్ మధ్య విశాఖ సర్టిఫికేట్స్ ఉంటే లాంగ్వేజ్ పండిట్ ఎల్పిసి రాసేసి హిందీ పండిట్ ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ నుంచి 2005లో నా టీచింగ్ స్టార్ట్ చేశాను. 20 years నుంచి స్కూల్ ఫీల్డ్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 20 years నుంచి స్కూల్ ఫీల్డ్లో చెప్పుకుంటూనే వస్తున్నాను యాజ్ ఎ టీచర్గా. సో ఎంత హ్యాపీ ఉందంటే కొంతమంది ఇన్స్పిరేషన్గా, అంటే మా టీచర్లు ఇలా చెప్పేవాళ్ళు, మా పిల్లలతో మేము చెప్పేవాళ్ళు. నేను స్కూల్లో ఇలా ఉన్నప్పుడు మా టీచర్స్ ఈ ప్రాసెస్ చెప్పేవాళ్ళు, ఇలా ఉంటుంది, ఇలా మెథడ్ అని వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేశారో అది మెమోరీ చేసుకొని మా పిల్లలకు మేము గైడెన్స్ ఇచ్చేవాళ్ళం. ఇస్తున్నాం. నమస్కారాలు. కొంచెం అలాగే చెప్పండి సార్. ఒక నిమిషం. నా పేరు సునీల్. నేను ఈ స్థాయికి రావడానికి కారణం, నేను మా ఊళ్ళో మా ఇంటి ఎదురుగా ఉన్న మా మనోహర్ సార్, అంటే సారు మామ, ఆయన ఒక ఇన్స్పిరేషను, వాళ్ళ బ్రదర్ ఈశ్వరెడ్డి ఆయన ఇన్స్పిరేషను, మా అన్న ప్రసాద్ రెడ్డి ఇన్స్పిరేషన్. అంటే వాళ్ళందరూ టీచింగ్ ఫీల్డ్ వెళ్ళి బాగా సాధించారు. నేను చదవాలి, నేను ఏదో కావాలి. టీచింగ్ ఫీల్డ్ బీఈడీ చేశాను, టీచింగ్ ఫీల్డ్లో 2 years ఉన్నాను. కానీ నాకు డిఎస్సిలో మిస్ అయితేనే ఆ ఫీల్డ్ రాలేదని ఆ ఫీల్డ్నే ఒక కష్టం వదిలేశాను. తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. ఇండస్ట్రీలో కూడా సక్సెస్ రావాలి అని చెప్పి కంటిన్యూ కంపెనీస్ మారుతూ వెళ్ళాను. నాకు ఎప్పుడు తెలిసిందంటే లైఫ్ అంటే ఏంటనేది అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత నా లైఫ్ చాలా మారింది. వాట్ ఈజ్ లైఫ్లో ఏదో ఒక గోల్ ఉండాలా, దేనికి భయపడకూడదు. మనకి ఏదైనా ఒక గోల్ పెట్టినామంటే ఆ గోల్ సాధించేంత వరకు మనము కష్టపడాలనేది నేను అక్కడే నేర్చుకున్నాను. ఇక్కడ ఉన్నాం కానీ ఇక ఎక్కువ గుర్తులేది దెబ్బలు తినేటోళ్ళు బాగా గుర్తుంటారు, బాగా చదివేటోళ్ళు గుర్తుంటారు. దెబ్బలు తినేటోళ్ళలో మేము ఉంటున్నాము, చదివేటోళ్ళలో పద్మలత దెబ్బలు తినేటోళ్ళు అసలు ఇంకా మా ఊళ్ళో 2 ఉంటున్నారు. మేమందరం ఎక్కువ దెబ్బలు తింటున్నాము. అంటే ఏదో ఒకటి తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాము, దెబ్బలు తింటున్నాము. కానీ దానివల్ల కూడా కొన్ని నేర్చుకోగలుగుతాం. మనం కలిసి ఉన్నందుకు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా గురించి చెప్పాలంటే నా పేరు శివ యాదవ్. నేను చదివింది ఇంటర్మీడియట్ వరకే. ఇంటర్మీడియట్లో 2 సబ్జెక్టులు ఉన్నాయి. సుధాకర్ నేను గ్రూప్ క్రియేట్ చేసినాను. అందుకైనా తర్వాత నాకు ఫ్రెండ్స్ అంటూ ఉన్నారా అంటే ఇదే నా లోకము అంటే ఇప్పుడు నాకు అసలు రియలైజ్ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. నాకు నిజంగా ఫ్రెండ్స్ ఉన్నారంటేనే ఈరోజు అది టీచర్స్ రూపంలో కానీ మనం ఎవరైనా కానీ అమ్మాయి కావచ్చు మా అబ్బాయి కానీ ఎవరైనా కానీ ఇప్పుడు నేను గౌరవంగా నా పిల్లలు చెప్పుకున్నా. లాస్ట్ 1 month కిందటి నుండి నెక్స్ట్ ఇయర్ 20వ తేదీ ఒక పండగ అని మా పిల్లలు ఈరోజు తీసుకొని కూడా వచ్చిన అమ్మాయి అబ్బాయిని చాలా హ్యాపీ. దేవునికి ఈరోజు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా ఫేవరెట్ అని చెప్పినాను. అది తర్వాత వచ్చి ఫేవరెట్ కామన్లు ఎవరు ఉంటారు? రాధా కావచ్చు, సుమలత కావచ్చు, రేణుక కావచ్చు, భార్గవి కావచ్చు, పద్మలత కావచ్చు, నెక్స్ట్ అమ్మాయి మన మాధవి కావచ్చు, ఎవరిపై అంటే ప్రతి పేరున సార్లు కావచ్చు, నా తోటి స్నేహితులు కావచ్చు, అందరూ నా ఫేవరెట్సే. అందరూ నా వ్యక్తిత్వం దేవుళ్ళతో సమానం. ఒకరు చెప్పుకుంటుంటారు ఏంటో ప్రోగ్రామ్ అంటే మా ఫ్రెండ్గా మనోహర్ సార్ గారికి పాదాభివందనం. శేఖర్ గారి నుంచి రేణుక గారు, శేషాద్రి, పద్మలత గారు చాలా దూరం నుంచి అదే పనికి వచ్చారు ఈ ఫంక్షన్ అటెండ్ చేయడం కోసము. ప్లస్ టైం ఇవ్వడం ఒక ఎత్తు అయితే అంత దూరం నుంచి రావడము మరొక ఎత్తు. అదే పనిగా టైం తీసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలి, పిల్లలను ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలి అనేది.
సో ఈ ఫంక్షన్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఫంక్షన్ బాగా జరిగిందని ఆశిస్తున్నాను. ఇటువంటివి ఇంకా చాలా చేసుకోవాలి విముఖించడం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చింది నా ఫ్రెండ్స్ చూసుకోవాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ముఖ్యంగా నా గురువులైన మనోహర్ సార్ గారు, మా ఫేవరెట్ మేడం గారు, మా జ్యోతి మేడం గారు, వాళ్ళని చూసుకోవాలి. నేను ఒకసారి మళ్ళీ సువర్ణముఖి మేడం గారు, కానీ నేను మళ్ళీ చదివేటప్పుడు ఆ మేడం గారు లేరు. ఉంటే ఆ మేడం గారు కూడా మా ఫేవరెట్. పొడిచింది ఏం లేదు, ఎంతసేపు అందరూ మా కూడా కనిపించుకుని తప్పనిచ్చి అట్లానే చెడిపోలేదు, బాగుంటలేదు. ఒక మంచోని ఇప్పుడు వాడు ఎవరో చెప్పినట్టు ఒక చదివే వాడిని గుర్తుపెట్టుకుంటాడు, ఒక దెబ్బలు తినని గుర్తుపెట్టుకుని సునీల్ గారు అన్నాడు. ఆ దెబ్బలు తినే వాళ్ళు నేనే ఫస్ట్ ఉంటానేమో. నన్ను కొట్టని సార్లు లేరు, నన్ను తిట్టని అమ్మాయి లేరు, అబ్బాయి లేరు. మనసులైనా అనుకుంటారు, కానీ నాకు అదేమి బాగలేదు. నాకు అదే నచ్చుతుంది. ఎవరైనా మంచిగా చెడుగానే గుర్తుపెట్టుకుంటారు, మిడిల్లో ఎవరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఆ రోజుల్లో నేను ఏమన్నా మీతో తప్పుగా ఏమన్నా ప్రవర్తించా, మిమ్మల్ని బాధ పెట్టినా మా సార్ కానీ, మా జ్యోతి మేడం గారు కానీ, మా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నన్ను క్షమించండి. ఈ రోజు నేను ఇది చెప్పాలనుకున్నాను, నాకు చెప్పాలనుకుని చెప్పేస్తాను. నా మ్యారేజ్ 2004లో అయ్యింది. మా మిసెస్ దిగచంద్ర డాక్టర్, ఆమె ఇప్పుడు స్టిల్ లెక్చరర్గా జాబ్ చేస్తున్నారు ముక్తార్ ఫిజియోథెరపీ కాలేజ్లో. నేను ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్లో ఎఫ్ఎంగా జాబ్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ వెళ్తుంది, చిన్న అమ్మాయి 8th క్లాస్. ఇంకా అందులో మీకు అందరూ తెలుసు, నేను ఎంతవరకు మాట్లాడుతున్నానంటే నాకే అర్థం కావట్లేదు. ఇంత దూరం వచ్చి ఇక మాట్లాడుతున్నాను. స్నేహితులందరికీ అభివందనము. తర్వాత ఇంటర్మీడియట్ చేసినాక బాగా చదువుకున్నాను కదా, కంప్యూటర్స్ నేర్చుకున్నాను బాగా, గ్రాఫిక్స్ చేయడం బాగా వెళ్ళాను, మంచి జాబ్ తెచ్చుకున్నాను. కానీ సరిగ్గా ఉండలేకపోయాను. నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొన్ని అవంతరాలు ఎదుర్కొన్నాను. 10 years అక్కడే హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎన్నో రోజు పడుకున్నాను. 10th క్లాస్ బ్యాచ్లో కలవాలి అని ఎన్నో తాగుతున్నాను. ఒకడు సుధాకర్, నాగేంద్ర, సాధక్, సుబ్బరాయుడు నలుగురు వచ్చారు మా ఇంటికి. నెక్స్ట్ వాళ్ళు కనుక్కోలేకపోయాను. సాధక్ గారిని ఒక్కరిని కనుక్కున్నాడు. నాకు అసలు ఎవరు గుర్తుగా అందరినీ గుర్తుపెట్టుకుని అంటే చాలా గ్రేట్గా ఉంది, కానీ హ్యాపీగా ఉంది. ఈ ముందరగా నేను అందరినీ కలిసి టీచర్స్తో మాట్లాడి నేను అందరితో మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హ్యాపీగా ఫ్యూచర్లోకి దిగాలని ఆశిస్తున్నాను. ఒక బాబు ఇక్కడే ఉన్నాడు. మా భార్య టైలింగ్ చేస్తుంది, 10th క్లాస్ వరకే చదువుతుంది అమ్మాయి. వాళ్ళకి అమ్మ లేదు, నాన్న కూడా ఉన్నాడు. కానీ అతను చదువుకోలేకపోయింది. తర్వాత ఫ్యూచర్లో నేను చదివించలేకపోయాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు గెట్ టుగెదర్ నేను పీజీ చేయాలని ప్రయత్నం చేశాను. 5 years నుంచి ప్రయత్నం చేస్తున్నాను, కానీ సక్సెస్ కాలేదు. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎంఎస్సి వర్క్ చేయాలని ప్రయత్నం చేశాను, కానీ సక్సెస్ అయితే కాలేకపోయినాను. 10th క్లాస్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయడం వల్ల నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు యూసుఫ్ బ్రాడ్. నేను వచ్చేసి ఎంఎస్సి బీఈడీ చదివినాను. అంటే ఆ చదువు కూడా ఒక దిశానిర్దేశం లేకుండా గాలి వినట్టుగా ఏదో ఒకటి చదువుకుంటా అలా వెళ్ళిపోయినాను. కానీ జీవితంలో మటుకు అంత ఇదిగా కొంచెం బాగానే ఉన్నాను. మధ్యాహ్నం నాట్ వరస్ట్ నాట్ గుడ్, మిడిల్గా జరిగిపోతూనే ఉంది. నాకు ఒక పాప. బాబు వచ్చేసి 10th క్లాస్, పాప వచ్చేసి 8th క్లాస్ కంప్లీట్. ప్రజెంట్ వచ్చేసి ఎంబీబీఎస్ డిగ్రీ లెవెల్లో హెచ్ఈడి టీచర్గా వచ్చేసి మన స్టూడెంట్స్ కంటే టీచర్లకే 10th క్లాస్ పాస్ అయ్యాను అంటే అది కేవలం మనోహర్ సార్ గారి దయ ఉండేది. అసలు 10th క్లాస్ పాస్ అయ్యాను అనుకోలేదు పూర్తిగా. నేను చాలా డల్ స్టూడెంట్ పూర్తిగా చెప్పాలండి. సో నా పేరు బాగా ఇంటెలిజెంట్గా ఉండే పిల్లలు మొదలు చేశారు కాబట్టి దయ ఉండే. సో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఒక 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. సో ప్రస్తుతం నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కాలేజీలో లెక్చర్గా చేస్తున్నాను, ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. సో అందరినీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి
కాశీ ప్రసాద్ గారికి, సో సుధాకర్, సాధక్ హుసేన్, సో మిగతా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో ఈ కాసం వచ్చే అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు కాశీ విశ్వనాథ్. ఈ విజ్ఞాన స్కూల్లో 6th నుంచి 8th వరకు మాత్రమే చదివాను. చదువు అంతంత మట్టుకే. స్కూల్లో టీచర్లకు బాగానే, ఇంట్లో తల్లిదండ్రులకు బాగా సరిగ్గా చదవడం లేదనేసి ఏదో కింద పడి కొంచెం 8th వరకు చదివి 8th నుంచి డిస్కంటిన్యూ అయ్యాను. తర్వాత మా ఫాదర్తో పాటు బిజినెస్లో ఉన్నాను. నేను కొద్ది రోజులు కంటిన్యూగా ఉంటూ నేను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ 2011 అయింది. 2001లో 2 అమ్మాయిలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశాను. 2 మనవాళ్ళు ఉన్నారు. 2 మనవాళ్ళు ఉన్నారు. ఒక 6 years. రహస్యం ఏం చెప్తారు? చిన్న వయసు, లాస్ట్ ఫోన్ నెంబర్ చిన్న అమ్మాయి బెంగళూరులో ఎంఎస్ రామాయలో బీఎస్సీ కార్డియో కేర్ చేస్తున్నాను. 2nd year. నేను చదువుకోలేకపోయినా కూడా పిల్లల అవకాశం ఉన్నా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతవరకు చదువుతామో చదువుతున్నాను. ప్రస్తుతానికి నేను బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకొక విషయము మా కాశీ అన్న గురించి నేను చెప్పుకునేది, మా బంగారు కాశీ విశ్వనాథ్ గారు ఎంత మంచి మనిషి అంటే వీళ్ళ ఫ్యామిలీలో చిన్న పెద్ద తారతమ్యాలు లేవు. ప్రతి ఒక్కరిని ఆదరించి హక్కును చేర్చుకొని అంత గొప్పగా చూసేవాడు. వీడు ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యాలు కుటుంబంలోనే లేవు. ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు. అలాంటి ఆదరించేటువంటి గొప్ప ఫ్యామిలీలో మా కాశీ విశ్వనాథ్ గారి ఫ్యామిలీ. మా చెల్లెలు వీరి సతీమణి సొంతంగా మా చెల్లెలే ఇంకా అంత బాగా ఉంటుంది. నాకు కనీసం అంటే ఎన్నో 100 ప్రోగ్రామ్స్లో నాకు అవకాశం ఇచ్చాడు మా కాశీనాథ్ గారు. అదేవిధంగా మన నా కూతురు వివాహానికి కొంత వేరే ఇది అవసరమైతే, ఎందుకంటే చూడు గొప్పవాళ్ళు ఎప్పుడు చెప్పించుకోరంట, ఒక గొప్ప సహాయాన్ని అవకాశాన్ని కల్పించాడు మా కాశీ విశ్వనాథ్. నేను వేళ ఈయనకు సతదా కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్ యూ కాశీ గారు. అందరినీ ఎక్కువ చేర్చుకొని మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి మా కాశీనాథ్ గారు. అందుకోసమే మా కాశీ విశ్వనాథ్తో మా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఆయన గురించి చెప్పుకోవాలి కనుక మీరంతా ఆయన ఫ్రెండ్స్ కనుక, ఆయన నా ఫ్రెండ్ కనుక మీరందరూ నా ఫ్రెండ్స్ కనుక చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలిసిన అమ్మాయిలకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.